హాయ్ అండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్దీ నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా నేనైతే మీగడ తీసుకున్నాను. దీన్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. జార్ అనేది కొంచెం పెద్దదే తీసుకోండి, ఎందుకంటే మనం క్వాంటిటీ బట్టి పెద్దది తీసుకోవాలి మిక్సీ జార్. సో నేను కొంచెం పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను. నాకు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. అందులో మొత్తం యాడ్ చేసుకుందామండి. మిగడంతా యాడ్ చేసుకుందాము. ఇది ఓన్లీ పెరుగు మీద మీగడి మాత్రమేనండి, పాల మీద మీగడి కాదు. ఇప్పుడు మనం ఈ మీగడి మునిగేంత వరకు వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసేయాలండి. నేనైతే మిక్సీ పట్టాను. పట్టిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి, స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. దీన్ని మనం కలుపుతూ ఉండాలి. 1 minute వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. మనం మిక్స్ చేసే కొద్దీ వెన్న అనేది వాటర్లో నుంచి సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన వెన్నని మనం ఒక బౌల్లో తీసుకుందామండి. మనం ఎందులో అయితే నెయ్యి చేసుకోవాలనుకుంటున్నామో అందులోనే వెన్నని తీసుకోండి. ఇప్పుడు మనకి వెన్న సపరేట్ అయింది కదా వాటర్లో నుంచి, ఆ వెన్న అనేది ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. నేనైతే ఇందులోనే నెయ్యి తయారు చేయాలనుకుంటున్నానండి, అందుకనే కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. మనం పెద్ద గిన్నె తీసుకున్నామంటే మాడకుండా ఉంటుందండి నెయ్యి. చూడండి ఎలా వచ్చిందో, వాటర్లో నుంచి వెన్న ఇలా సపరేట్ అవుతుందండి. మనం 1-2 సార్లు ఈ వెన్నని వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వాష్ చేసుకుంటే ఏదన్నా స్మెల్ ఏమన్నా ఉన్నా కానీ, 10 days మనం స్టోర్ చేస్తాం కదా ఫ్రిడ్జ్లో, స్మెల్ ఏమన్నా ఉన్నా పోతుందండి. నేను 2 times అయితే వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మిక్స్ చేస్తున్నా, ఏమన్నా వాటర్ ఉంటే పోతాయి అని చెప్పి. ఇట్లా అయితే వచ్చిందండి వెన్న. ఇప్పుడైతే మనం వెన్నని మెల్ట్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, గ్యాస్ పెట్టుకొని మనం మెల్ట్ చేయాలండి వెన్నని. చూడండి ఎలా మెల్ట్ అవుతుందో. లో ఫ్లేమ్లోనే పెట్టానండి నేను. మనం దగ్గరుండి స్లో ఫ్లేమ్లో పెట్టేసి మెల్ట్ చేసుకోవాలండి వెన్నని. అప్పుడే మనకి మంచి నెయ్యి అనేది తయారవుతుంది, మాడకుండా ఉంటుంది కూడా అండి. మనము దగ్గరుండి కలుపుతూ ఉన్నామంటే వెన్న అనేది మాడదు, అలానే నెయ్యి కూడా మంచి స్మెల్తో వస్తుంది. మనము హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే వెన్న మాత్రం మాడిపోతుందండి. అలానే మాడిందంటే మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది, టేస్ట్ కూడా చేదుగా ఉంటుంది. అందుకని కొంచెం పేషెన్సీతోనే మనం దగ్గరుండి చేసుకోవాలండి ఇలాంటివి. మెల్ట్ అవుతుందండి వెన్న, పైకి నురుగులాగా ఫామ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలండి, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే మిక్స్ చేసుకుంటున్నానండి. నాకైతే ఒక 5 minutes అలా పట్టిందండి వెన్న నుంచి నెయ్యి తయారవ్వడానికి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే 5 minutes అలా పడుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, లో ఫ్లేమ్లోనే పెట్టండి. నేను స్లో ఫ్లేమ్లోనే పెట్టి మెల్ట్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి కొంచెం నేను జూమ్ చేస్తున్నాను మీకు కనిపించేలా. మనకి ఆ నురుగు అనేది ఫామ్ అవుతుంది కదా, అదంతా కంప్లీట్ అయిపోతేనే మనకి మంచి నెయ్యి వస్తుందండి. చూడండి అదంతా మెల్ట్ అయిపోయిందండి వెన్న అంతా.
ఇక్కడ ఈ స్టేజ్లో ఇంకా ఇంపార్టెంట్ అండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. జస్ట్ 1 మినిట్ అట్లా మనం లో ఫ్లేమ్లో కనుక ఉంచుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, ఆ బ్రౌన్ అనేది కింద ఉండిపోతుందండి, అది మనకేమీ అవసరం లేదు. ఇట్లా అయితే ఫిల్టర్ చేసుకున్నామంటే నెయ్యి అనేది మనకి చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి. నేనైతే మనమైతే ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నామంటే చాలా హెల్దీ కూడా అండి. బయట షాప్స్లో కొనేదానికంటే కూడా ఇలా మన చేతులతో మనం ఇంట్లోనే చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మన పిల్లలకి చాలా హెల్దీ కూడా ఉంటుందండి. బయట షాప్స్లో మనకి అంత హెల్దీ ఫుడ్ కాదు కదండి, అందుకని చెప్పి మనం ఇంట్లోనే తయారు చేయండి. హోమ్మేడ్ గీ రెడీ అయిపోయిందండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంట్లోనే ఎప్పుడు చేసుకుంటూ ఉన్నామంటే బయట కొనే అవసరం కూడా ఉండదండి. ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకు కావాలన్నప్పుడు తీసుకొని తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే స్మెల్ ఏమి ఉండదండి, మంచి టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.